కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ తలలేనోడు. రచయిత ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు. వీరిదే మరో కథ కొలిమి, ఇంతకు ముందే వినిపించాను. ఆ కథను వినాలనుకుంటే కామెంట్ బాక్స్లో పిన్ చేసిన లింక్లో వినగలరు. ప్రస్తుత కథ తలలేనోడు. భారతి మాసపత్రికలో 1972 జనవరి నెలలో ప్రచురితమైంది. మరి వినండి, తలలేనోడు. రాత్రంతా నిద్రపట్టక తలనొప్పితో కళ్ళనొప్పితో చలికి వణుకుతూ నిద్రలేచిన ముసిలివాళ్ల కళ్ళు మూస్తూ తెరుస్తూ కందిచేలోంచి కప్పుకున్న మంచు దుప్పటి దులుపుకుంటూ కోటి కిరణాలతో వస్తున్నాడు సూర్యుడు. కోటి సూర్యుళ్లా దుప్పటి ఎగవేసుకుంటూ డొంకలోకి దిగాడు. తెల్లవారుజాము నుంచి తెరలు తెరలుగా దిగుతున్న పొగమంచు గుండెల్లోంచి చొచ్చుకొనిపోయే కిరణాలు ఎంతో దూరం పోలేకపోతున్నాయి. ఉదయమే డొంకలో నడుస్తున్న కోటి మడమశీల మునిగి కొంకులకు తగులుతున్న తడి తువ్వలో కాళ్ళు ఇడ్చుకుంటూ సూర్యకిరణాల్లా ఊళ్ళోకి పోతున్నాడు. ఇసుక మీద, మెరక మీద, కంకరపైన, రాళ్లపైన ఎక్కడ చూచినా చెమ్మగా ఉంది. ఎక్కడ తాకినా చల్లగా ఉంది. పొగమంచు చల్లగా పడుతూ ఉంది. గడ్డి పరకలపైన మంచుబొట్లు మెరుస్తున్నాయి. చిల్లకంప మీది మంచు బిందువులు పడి క్షణంసేపు నిలిచి తక్షణం జారిపడుతూ మెరిసి ముళ్ళ ముఖాన తడితాపడం చేసి చిట్లిపోతున్నాయి. రాత్రెప్పుడో ముళ్లకంప కొమ్మల మధ్య పురుగుల కోసం వలపన్నిన సాలీడు గూడులో మంచు చెమ్మకు ప్రతి పోగు తళతళ్లాడుతూ ఉంది. ధ్వజస్తంభం మీద పడ్డ మంచుబొట్లు కొన్ని నిలిచి కొన్ని జారిపోగా స్ఫోటకం మనిషి ముఖం గుర్తుకు తెస్తూ ఉంది. చెరువు గట్టు, చెరువు నీరు ఏకం చేస్తూ మంచు మలామా చేసింది. ఈ ఉదయం ఎంత వెలుతురు కలిగించినా, ఎంత బలహీనంగా ఉదయించినా సూర్యుడు అవసరమే. తెల్లవారితే పల్లె అంతా కదలిక. సూర్యుడు ఉత్సాహమై ప్రతి గుండెలో ఉదయిస్తాడు. పల్లెలో ప్రతి ప్రాణిలో పరమ చైతన్యం. కోటిలో కదలిక ఉంది, చైతన్యం లేదు. శవం మోస్తున్నప్పుడు కదిలినా ప్రాణం లేనట్లుగా చెరువుగట్టు మీద కదలి వస్తున్నాడు. పశువుల్ని జీతగాళ్లు పొలం తోలుకుపోతున్నారు. ఆవు పేడ కడి కోసం 2 అమ్మాయిలు యుద్ధం ప్రకటించుకుంటున్నారు. కళ్ళాపి జల్లే చప్పుళ్ళు వినపడుతున్నాయి. ఊరబావి గిలక తోక తెగిన కుక్కపిల్లలాగా కై కైమంటూ ఉంది. బళ్ళగాట్టో పావలా దొరికిందని ఎగిరి గంతులేస్తున్నాడు జీతగాడు. డొంకలో దుమ్ము సామాన్యుడు బ్రతుకులా బళ్ళ చక్రాల క్రింద నలిగి దువ్వ దువ్వ అయిపోయింది. చెరువుగట్టు దిగి రావి చెట్టు ప్రక్కగా నడిచే పీనుగులా వస్తున్న కోటికెదురుగా దేవాలయం డొంక మలుపులో నాగలింగం. 2 ఎదురయ్యారు. 2 చూచుకున్నారు. 2 నిలబడ్డారు. ఒకరికెదురుగా ఒకరు. ఎవరూ మాట్లాడలేదు. 2 క్షణాలు నిశ్శబ్దం. ఏడకి? కోటిగాడు అడిగాడు. భుజం మీద ఉన్న గొర్రెబొచ్చు దుప్పటి పాతది, చిరిగింది, ముతకది పైకెగేసుకున్నాడు. అది తెల్లవారుజామున కురిసిన మంచులో తడిసి ఉతికి పిండేసిన బట్టలాగా ఉంది. ఏడకే. పొది ఎడం చేతిలోది కుడి చేతిలోకి మార్చుకున్నాడు నాగలింగం. తలెత్తి ముఖంలోకి చూడలేదు. మాట కూడా స్పష్టంగా చెప్పలేదు. మాటలు నంగిగా, చేష్టలు నంగిగా ఉన్నాయి. ఏడకే అంటే వాళ్ళిద్దరికీ అర్థం కావచ్చు. అందుకే కాబోలు కోటి మళ్ళీ ప్రశ్నించలేదు. రాత్రింటో లేవంటే? ఈసారి నాగలింగం ప్రశ్నించాడు. మరి ఎడకిపోయా? పొలం. పొలం అనేటప్పటికీ కోటి గొంతు వణికింది. గొంతులో రాళ్ళు అడ్డం పడ్డట్టు, పంటి కింద రాయి పడ్డట్టు ముఖము పళ్ళు కరకరలాడాయి. కోటి స్థితి చూస్తే నాగలింగం కళ్ళలో నీళ్లు తిరిగాయి. మళ్ళీ 2 ఏమీ మాట్లాడుకోలేదు. జనం
చెరువు నీళ్లు కావిళ్లతో బిందెలతో తీసుకుపోతున్నారు. దేవాలయం గోపురం మీద పావురాలు కొవ్వుకోలాడుతున్నాయి. కోటి మలుపు తిరిగాడు. ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. కోటి 10 బారలు నడిచిందాకా చూస్తూ నిలబడిపోయి పొది మళ్ళీ చేయి మార్చుకుని చెరువు ఉత్తరపు గట్టు మీదుగా ముందుకు పోయాడు నాగలింగం. ఛీ, యాదవ నాయాల బతుకు. ఈ బతుకు బతికే కంటే ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాయేం, పేడరగడవుద్ది అంటూ గొణుక్కుంటూ పోతున్నాడు నాగలింగం. అప్పటికప్పుడు ఒంట్లో ఉన్న రక్తం మండిపడి పైకి ఎగదన్నిందో ఏమో ముఖం ఎర్రబడింది. ఏల్నాటి సనిలాంటి పొగమంచు క్రమక్రమంగా విచ్చిపోతూ ఉంది. చలి తగ్గుతూ ఉంది. నాగలింగం ఒంట్లో వేడి పెరుగుతూ ఉంది. నాగలింగం కోటికి లేకలేక కలిగిన కొడుకు. ఒక్కడే సంతానం. కొడుకు చదువుకొని గొప్ప ఉద్యోగి కావాలని అందరు తండ్రుల్లాగే కోటి కలలు కన్నాడు. ఆ కలలు అప్పాలు చూసి తేళ్ళు జరులు కుట్టినట్లు కేర్బేరమని 4 ఏళ్ల అలా అరుస్తూనే ఉన్న కొడుకును చూసేసరికి కలలయ్యాయి. పోనీ అని కులవృత్తి నేర్పాడు. అది అంతంత మాత్రమే అయింది. వాడి తల ఘాటు పెట్టాడు, వీడి తల గంటు పెట్టాడు అని తెలిసి నువ్వెందుకు పనికొత్తావురా అని నెత్తి నోరు పెట్టుకొని కొట్టుకొని ఈడు బాగుపడలేడని నిర్ణయించుకున్నాడు కోటి. నే జత్తే ఈడికేం దిక్కు అని ఆలోచించి కాలు చెయ్యి కూడ తీసుకుని 2 ఎకరాల గరువు సంపాదించాడు. నే పోతే ఈ 2 ఎకరాలతో ఆడి సావాడు జత్తాళ్లే అని నెమ్మదిపడ్డాడు. ఈ మధ్య నాగలింగం పేకాడుతున్నాడు, తాగుతున్నాడు అని విని ఇది కాదు పని అని పెళ్లి చేశాడు. అప్పటినుంచి అదేందో జీవ చచ్చినోడయ్యాడు నాగలింగం. దేవుడు మాత్రం చల్లని చూపు చూశాడు. 2 పిల్లలు కలిగారు. పెద్ద పిల్ల 10 ఏళ్లదయింది. 4 ఏళ్లలో ఈ నాగ్గడు నాకు మళ్ళీ తాతగా ఆపోతాడు గందా, ఆడికి బుద్ధొచ్చేది ఎప్పుటావటంట అని కోటి దిగులు పడుతున్నాడు. ఏళ్ళర్థం నుంచి పని నేర్చుకున్న నాగలింగం తండ్రికి తగ్గ కొడుకుగా, తండ్రిని మించిన కొడుకుగా పెద్దల చేత పిన్నల చేత మన్ననలు పొందాడు. ఈ నాగ్గూడు తాగుతాడా, పేకాడతాడా అంటే ఎవరూ నాగలింగం ముఖం చూస్తూ చూస్తూ నమ్మలేరు. నాగలింగం క్రాపు చేస్తే బస్తీలో సెలూన్లు బలాదూరు. గడ్డం గీస్తే 2 రోజులు మోటిక కూడా తగలదు. తల గుండు చేస్తున్నా, గడ్డం గీస్తున్నా కత్తి తన మీద ఉంది అని అనిపించదు. అసలు పని చేస్తున్నట్లే తెలియదు. ఘాటు పెడతాడు అన్న భయం అసలే లేదు. తల మాలిష్ చేస్తే ఎంతో సుఖంగా చేయగలడు. నిద్ర వస్తుంది. తల నిశ్చింతగా అప్పచెప్పి నిద్రపోయి గంట తర్వాత లేచి చూసుకుంటే పనంతా పూర్తయి ఉంటుంది. అంత నేర్పుగా పని చేయగలుగుతున్నాడు నాగలింగం. మీసం అంత సన్నగా పెట్టాలంటే ఆ ఊళ్ళో అతనితో పోటీకి వచ్చేవాళ్ళు లేరు. తండ్రి కూడా దిగదుడిపే. ఆ మధ్య ఉన్నట్టుండి కొడుకు ప్రయోజకుడయ్యాడని విన్న కోటికి దుఃఖమే కలిగింది. ఏడుపే వచ్చింది. చెరువు ఉత్తరపు గట్టు దిగి లంకంత ఇంటి ముందుకు వెళ్ళాడు నాగలింగం. 4 వీధుల మధ్య ఉన్న ఒకే ఒక ఇల్లు, లంకంత ఇల్లు మునసబు వీరన్న ఇల్లు. ఇంటి ముందుకు వచ్చేసరికి జీతగాడు కట్టుకుపోతున్న ఎడ్లబండి ఎదురైంది. జీతగాడు చూచి ఎగతాళిగా నవ్వి ఎడ్లు అదిలించుకుంటూ వెళ్ళిపోయాడు. ఎడ్లు మెళ్ళో గంటలు యముడి దున్నపోతు గంటల్లాగా, నాగలింగం గుండెల్లాగా మ్రోగుతూ ఉన్నాయి. ఆ లంకంత ఇంటి ప్రహరీ మెట్లు మనిషెత్తున్నాయి. మెట్లెక్కి ప్రహారీ దాటి లోపలికి పోయాడు నాగలింగం. సత్రంలో వీధి బడి పిల్లలు అప్పాలు చదువుతూ ఎవరినో వారిస్తున్నారు. వరండాలో ఈజీ చైర్లో వాలి పేపర్ చదువుతూ ఉంది మునసబు వీరన్నే అని, ఎలుగుబంటి కాదని ఆ ఇల్లు ఆ మనిషి తెలిసిన వాళ్ళు అనుకుంటారు. వీరన్న 6 అడుగుల మనిషి, భారీ శరీరం, ఎర్రటి కళ్ళు, నల్లటి ఒళ్ళు. 2 బొగ్గులు అంటుకొని ఉంటే కుంపటి ఎలా ఉంటుందో అలాంటి ఒళ్ళు. చూపులు రంపం ముళ్ళు లాంటి కనురెప్పల్లోంచి వెలుపలికి జైలు కటకటాల్లోంచి వచ్చే హంతకుళ్ళా వస్తున్నాయి. తల పెరిగిపోయింది, కీకారణ్యంలాగా పెరిగిపోయింది. గడ్డం సింహం జూలులా వేలాడబడి ఉంది. మూతి మీద మీసాలు నోటికి రోజూ పని ఉండటం వల్ల పక్కకు పోయాయి. అవి వేలాడబడి ఉంటే నోరు మూతబడి ఉండేది. తల వెంట్రుకలు,
కనుబొనతలు గడ్డం కలిసి మొత్తం నల్లగా ముద్దలాగా ముక్కు నుదురునున్న చీకటి ముద్దలాగా ఉంది. ఆ ముఖంలో ముక్కు నుదురు తప్ప మరే అవయవము ఉన్నట్లు అప్పటికప్పుడు దాఖలా ఏమీ లేదు. అంతా నలుపు, ఒకే నలుపు, కారు నలుపు. నాగలింగం ఎదుట నిలబడగానే వీరన్న లేచి ముందుకు వచ్చాడు. యారా నాగ్గా వచ్చావే, రావనుకున్నా అంటే నాగలింగం విని మాట్లాడకుండా ఊరుకున్నాడు. యా మాట్లాడవే? నాగలింగం ముఖంలోకి చూశాడు వీరన్న. యావుంది యావుందని మాట్లాడేది? ఒత్తిని ఇంక మాట్లాడేదేందుంది? పొది క్రింద పెట్టి కూర్చుంటూ కొబ్బరి నూనె కావాలి అని కూర్చుని పొది విప్పి కత్తి రాయి తీసి క్రాపా ఏంది అని అడిగాడు. రాయి తీసి సరిచేసుకున్నాడు. జీతగాడు కొబ్బరి నూనె తెచ్చి రాయి మీద వేశాడు. నాగలింగం కత్తి నూరుకుంటూ ఏం దాల్సం అంటే వత్తా ఇప్పుడే వత్తా అంటూ లోనికి పోయాడు వీరన్న. వీరన్న 6 నెలల నుంచి క్రాప్ చేయించుకోలేదు, గడ్డం గీయించుకోలేదు, ముఖం మీద కత్తి పెట్టించుకోలేదు. జుట్టు రెల్లుగడ్డి పెరిగినట్లు పెరిగిపోయింది. తలంతా అడ్డమాకలు లేని అడవి అయిపోయింది. మొన్న పట్టణం నుంచి వచ్చి రావటంతోనే నాగలింగానికి కబురు చేశాడు. వెంటనే వచ్చి నా తల పని చూడవలసిందని. నాగలింగం రాలేదు. వీరన్న మునసబు, అంతేకాదు డబ్బున్నవాడు, ఆర్థికంగా ఉన్నవాడు, అధికారం ఉన్నవాడు. పల్లెలో చేయలేని పనంటూ లేదు. తనతో సమానంగా ఎందులోనూ తొగ్గలవాళ్ళు ఆ ఊళ్ళో సరే ఆ చుట్టుప్రక్కల ఆమడ దూరంలో లేరు. తన మాటంటే వేదవాక్కు. వీరన్న మకుటం లేకపోయినా మహారాజు. అటువంటి తను రమ్మంటే నాగలింగం రాకపోవటమా? తన తాత ముత్తాతల దగ్గర నుంచి ఎన్ని తరాలో చెప్పడం కష్టం. కోటి కుటుంబం వాళ్ళు వంశపారంపర్యంగా తమ ఇంటి పని చేసుకుని బ్రతికారు. నాగలింగం రాకపోతే తన ఒక్కడి పొరువే అయితే దాని మార్గమే వేరు. తరతరాల వంశప్రతిష్ఠ పరువు గంగలో కలిసినట్లు బాధపడ్డాడు. స్వర్గంలోనో నరకంలోనో ఉన్న తన పూర్వీకులు ఇంత ప్రయోజకుడా మా వంశంలో పుట్టింది, మా ఆస్తి అనుభవిస్తూ ఉంది, మా ఇంట దీపం పెడుతూ ఉందని కుమిలి కుమిలి ఏడ్చినట్లు అనిపించింది. బాధ కలిగింది. అందువల్ల మోతాదును పిలిచి కబురు చేశాడు. వచ్చి పనిచేస్తాడో ఇంకే ఊరన్నా ఎత్తుక్కుంటా పోతాడో తెలుసుకురా అన్న వీరన్న మాట చెప్పి మోతాదు సలహా ఇచ్చాడు. ఎట్టా లేదన్నా, నువ్వు ఈ ఊళ్ళో ఉండాల్సినోడివి. ఈ ఊరు వదిలిపోలేవు గందా. ఏ చెరువు నీరా చెరువులో ఇంకాల్సిందే గందా. అందుకని నా మాటను పెద్దోణ్ణి చెబుతున్నా, కాదనమాక. నువ్వు ఈ కళ్ళ ముందు పుట్టి పెరిగినోడివి. ఆడా కటికోడు, నువ్వా మెతకోడివి. ఎవ్వారాలెట్టా ఏడిసినా ఈ ఊళ్ళో ఆ నేడో పేడో పడకుండా ఎవడుండాడు చెప్పు. అందుకని నా మాటిని వెళ్ళి ఆడిపని ఏం తిన్నావు గందా, పూర్తిగా ముగించి వచ్చేయి. నువ్వు ఈ ఊళ్ళోనే ఉండొచ్చు, హాయిగా బతకొచ్చు. నీకు బాధగా ఉంటుందని నేనేంది, ఎవడైనా ఒప్పుకుంటాడు. బాధ మరిసిపో, నీ పని నువ్వు చేయి. మోతాదు ఒక మోతాదులో రంగరించి ధర్మోపదేశం చేశాడు. ఈ ధర్మోపదేశమే కృష్ణుడు చేస్తే అర్జునుడు యుద్ధం చేశాడు. ఈ ధర్మోపదేశమే సమర్థ రామదాసు చేస్తే శివాజీ విజృంభించాడు. ఈ ఉపదేశం వినే రేపొద్దునే వత్తా, అట్టావటం చెప్పు అని నాగలింగం కార్యోన్ముఖుడయ్యాడు. మాట ప్రకారం వచ్చి క్వారీ రాయి మీద కూర్చుని కత్తి నూరుకుంటున్నాడు నాగలింగం. వీరన్న పాత పంచె నూలుది కట్టుకొని చొక్కా గాని బనీను గాని వేసుకోకుండా కండువా కప్పుకొని వచ్చాడు. జీతగాడు వచ్చి కుర్చీ వేశాడు. వీరన్న కూర్చుంటూ కత్తి బాగా నూరవా లేదా, మంట పుట్టుద్దా ఎట్టా అంటూ నాగలింగం ఊపే తల చూస్తూ అన్నాడు. ప్రక్కనే ఉన్న దబారాలో నీళ్లతో వీరన్న తల తడుపుతున్నాడు. కోటికెంత పొగురు పనికిరాదు అంటూ తల తడుముకున్నాడు వీరన్న. ఇంకా తడుపు అని ముఖంలోకి చూశాడు. ముక్కు మీద, గడ్డం మీద, మీసాల మీద నీటి బొట్లు తల చుట్టూ జారుతున్నాయి. ఇంక జాల్లే అని తల తడపటం వారించి, ఆడి సొమ్మేమన్నా తిన్నానా
పావును చూసినట్టు చూసిపోయాడు అని దగ్గి నాగలింగం ముఖంలోకి చూచి, నువ్వు చెప్పు, ఆడిది తప్ప నాది తప్ప అని అడిగాడు. నాగలింగం బదులు చెప్పాడు. ఆ చెప్పటంలో ఏదో ఒకటి మాట్లాడాలన్న ఆలోచన తప్ప సమాధానం సరిగ్గా చెప్పాలన్న తొందర ఏం లేదు. ఏందోలే, ఇవన్నీ పెట్టుకుంటా అవుద్దా ఏంది నా బొందా అని, వంగు కొంచెం ఇంకొంచెం అని తల వంచి కత్తి తీసి ముచ్చికల గుంట మీద ఆనించాడు. చేయి కదిపాడు. అయినా కత్తి మొరాయించింది, కదల్లేదు. మహారణ్యంలా పెరిగిన ఈ తలలో పులులుంటాయనుకుందో సింహాలే ఉంటాయనుకుందో కత్తి వణుకుతూ ఉంది. ఏంద్రిది అనుకుని చేయి చూచుకున్నాడు. చేయి వణుకుతూ ఉంది. క్షణం ఆగి చేయి పైకి తీశాడు. ఏ అన్నాడు వీరన్న. ఏందిరా అడిగాడు. యాన్లే చెప్పాడు నాగలింగం. కత్తి నూరుతా. రాయి తీశాడు. మళ్ళీ నూరాడు. రాయి పొదిలో పెట్టాడు. వీరన్న వంచిన తల వంచినట్లే ఉంది, సాగిన మెడ సాగినట్లే ఉంది. ముచ్చికల గుంట మీద కత్తి పెట్టాడు. పదును పెట్టిన కత్తి. ఈసారి నోరెత్తలేదు, కిక్కురుమనలేదు. పరుగెత్తింది, పరపరలాడింది. ముచ్చికల గుంట నుంచి నుదుటి దాకా పొలం దున్నినట్లు దున్నుకుంటూ పోయింది. అటుపక్కకు జుత్తు, ఇటుపక్కకు జుత్తు, ఎదురైన జుత్తు ఏటవాలుగా పడుతూ ఉంది. కత్తితో గీసిన చోటు చుట్టుప్రక్కల నల్లగా, మధ్యలో తెల్లగా, కీకారణ్యంలో సిమెంట్ రోడ్డులాగా ఉంది. మళ్ళీ ముచ్చికల గుంట మీద కత్తి పెట్టాడు. జొన్న నరికినట్లు, వరి కోసినట్లు, ధనియాకంప పీకినట్లు, బుల్డోజర్ అరణ్యం ఛేదించినట్లు కత్తి గీస్తూ ఉంది. తల ముందు జుత్తు అంతా గీసేసింది కత్తి. అక్కడక్కడా మిగిలిపోయిన వెంట్రుక మొనలు అద్దం మీద పడ్డ నల్ల దుమ్ములాగా ఉన్నాయి. చూపుడు వ్రేలు, బొటన వ్రేలు మధ్య కత్తి రెండెడ్ల మధ్య నాగలిలా శిరక్షేత్రం దున్నుకుపోతూ ఉంది. వెనక్కు, ముందుకు, క్రిందికి, పైకి. ప్రక్కకు పడుతున్న జుత్తు అంతా పోగు చేసి ఒక పసుపు బట్టలో వేస్తున్నాడు జీతగాడు. వెంట్రుక బీరుపోకుండా, చిన్న మొటికి అయినా వేరు కాకుండా జుత్తు అంతా ఒక్కచోట చేరుస్తున్నాడు. ఈ జుత్తు మూట తిరుపతి రాత్రి వెళ్లే నాంచారయ్యకిచ్చి కొండ మీద హుండీలో వేయమని చెప్పాలని వీరన్న అనుకుంటున్నాడు. 6 నెలల క్రితం పంతం పట్టాడు. ఈ పొలం విషయంలో ఎటూ కోర్టుకెక్కవలసి వచ్చింది. ఇంతకు ముందెప్పుడూ ఇటువంటి పరిస్థితి తటస్థించలేదు. అనుకున్న దానికి అపజయమూ లేదు. ఇప్పుడు ఏమవుతుందో, కోర్టు ఎలా తీర్పిస్తుందో, అన్యాయం జరుగుతుందా, జరగబోయేది ఎవరు చూశారు? వీరన్న మదనపడ్డాడు. చివరకు వీరన్న నిర్ణయానికి వచ్చాడు. ఈ కోర్టు వ్యవహారం తన ప్రతిష్ట, తన వంశ ప్రతిష్ట నిలపగలిగింది కనుక నీట ముంచినా పాల ముంచినా నీదే భారం తండ్రి, ఏడుకొండలవాడా వెంకటేశ్వరుడా, ఒడ్డికోసలోడా అంతా నీదే భారం తండ్రి, నన్నొడ్డునై నా తలజుత్తు నీకిచ్చుకుంటా తండ్రి అని మొక్కుకున్నాడు. అప్పటినుంచి ఇప్పటిదాకా వీరన్న తల పెంచాడు. వీరన్న పొడగెట్టని వాళ్ళు గడ్డం పెంచవలసిన అవసరం లేదని, అది మొక్కులో భాగం కాదని, 2 సార్లు మొక్కు తర్వాత తీయించాడని, బస్తీలో సెలూన్లో చేయించడం డబ్బు దండగని మానేశాడని అయి అనేక కారణాల వల్ల గడ్డం పెంచుతున్నాడని లోకులు చెప్పుకుంటూ ఉంటారు. ఇంతకాలం తన ఇంటి పని చేయని కోటి మీద ప్రతీకారం తీర్చుకున్నట్లు నాగలింగం చేత అసలు వడ్డీ కక్కించినట్లు పనిచేయిస్తున్నాడు వీరన్న. వీరన్న తిరుపతి పోయి కళ్యాణకట్ట దగ్గరే తలనీలాలు సమర్పించి వచ్చి ఉండేవాడు. రాను పోను ఖర్చులవుతాయని భయం కాదు. డబ్బు ఖర్చు చేయటంలో సాధారణంగా చేయి చాచే మనిషి కాకపోయినా వీరన్న ఈ విషయంలో చూపింది పట్టుదలే. కోటిగాడు గాని ఆడి కొడుకు గాని ఈ జుత్తు తీయకపోతే ఈ తల తీసినట్టు కాదా అనుకున్నాడు. ఇంతకాలం పెరిగిన తల అసలును దాటిన వడ్డీలాగా, నాగలింగం పాపంలాగా అతని కోసమే ఎదురు చూస్తూ ఉంది. నాగలింగం తల జుత్తు అంతా పూర్తిగా తీసేశాడు, నున్నగా గీసేశాడు. ముచ్చికల గుంట నుంచి మెడ మీదకు ప్రాకుతున్న 2 నరాల మధ్య పల్లంలో మిగిలిపోయిన జుత్తు కొడవలు మెడవంచి కత్తి అడ్డంగా తిప్పి తీసేస్తున్నాడు. 2 నరాలు పొంగి ఉన్నాయి, 2 నరాలు ఉబ్బి ఉన్నాయి. మెడను నిలబెట్టే నరాలు, మనిషిని నిలిపే నరాలు. నాగలింగం చేయి వణికింది.
వెంట్రుకలు లేని తల పీచు తీసిన కొబ్బరికాయలాగా ఉంది. దూరంగా వేణుగోపాలస్వామి ఆలయంలో గంట మ్రోగింది. చేయి కత్తి వణుకుతున్నాయి. క్షణంసేపు వణుకుతున్న చేయి కత్తి మెడమీదే ఉంచాడు. సూర్యుడు బారెడెక్కాడు. సూర్యకిరణాలు నెత్తురు చిమ్ముతున్నట్లున్నాయి. మంచు క్రమక్రమంగా విడిపోతూ ఉంది. నాగలింగం మునసబు ఇంటి ముందు నుంచి దేవాలయం మలుపు దాకా చూశాడు. ఒక్క మనిషి లేడు. ఆకాశంలో పావురం డేగ తరుముతుంటే పరిగెత్తినట్లు బుల్లెట్ వేట తప్పించుకున్న సైనికుల్లా చూపు త్వరపడుతూ ఉంది. నాగలింగం జుత్తు తీయటం లేదు. మిగిలిపోయిన మొటికలు తుడవటం లేదు. కత్తి తలమీదే లేదు. తల మీద చేయి లేదు. ఎడంగా నిలబడ్డాడు. విపరీతంగా చలిగా ఉంది. పొద్దుటిపూట సూర్యుడి కిరణాలు నులివెచ్చదనం ఒళ్ళంతా పాకుతుంది. నాగ్గా, వీరన్న తల వంచుకునే పిలిచాడు. ఏంది ఊరకనే నిలబడ్డా? ఏం చెయ్యాలా? కానీ పొద్దెక్కుద్ది. ఉండు. నాగలింగం చేయి విదిలించాడు. గడ్డం మీసం తడిపాడు. వీరన్న మీసాలు బొద్దు మీసాలు. నిమ్మకాయల మాటేమో గాని ఉసిరికాయలు మాత్రం వాటి మీద నిలబెట్టవచ్చు. మీసాలు ఉంచాలా తీయాలా? ఏంది? మీసాలు. అవి ఉంచాలన్న ప్రసక్తి వీరన్నకు కలగలేదు. తన మూతి మీద మీసం తీయటమా? ఎందుకో ఉన్నట్టుండి మగతనం ప్రశ్నింపబడ్డంత దిగులు కలిగింది. మీసం తీసి పౌరుషం తీసుకోవాలా? ఇంతకు ముందెప్పుడూ మీసాలు తీయలేదు. తీయనక్కర్లేదేమో అనుకున్నాడు. దేవుడు గుర్తుకొచ్చాడు. ఇంతకు ముందెప్పుడు తలజుట్టు తీయించుకొని తను భగవంతుడి కోసం తీసేయించుకున్నట్లే మీసాలు తీయించడం ధర్మం అనిపించింది. పోనీ తీసే అన్నాడు వీరన్న. కయ్యమన్నట్లయింది. నాగలింగం వీరన్న ముఖంలోకి పరకాయించి చూచి మీసాలు తడిపాడు. వీరన్న మీసకట్టులాగా అతని పౌరుషం దట్టమైంది. అతనికి పౌరుషం కలిగితే 6 100 100 6 మాట నెగ్గించుకుంటాడు. లా పాయింట్ కోసం 1,00,000 తగలేసిన వంశం వీళ్ళదేనంటారు. ఆ వంశంలో చిరంజీవి వీరన్న. వీరన్న భుజస్కంధాల మీద తరతరాల వంశప్రతిష్ఠ ఆధారపడి ఉంది. వాళ్ళకంటే ఇతను 2 ఆకులు ఎక్కువే చదివాడు. వీరన్న పగబట్టితే పాము పగ. పగ తీరందే నిద్రపోయే స్వభావం వీరన్నది కాదు. కోటి విషయంలో పగ 12 ఏళ్ళు. అంతా మాట పట్టింపు. ఆ మాట కోటి మరిచిపోయే ఉంటాడు. ఆ మాటలో అంత నేరము లేదు, అంత తీవ్రత లేదు. అది అంది కూడా వీరన్నను కాదు. కానీ ఏమైతేనే తరతరాల మునసబగిరి అహంకారానికి, ఆస్తిపరుడి అధికారానికి అది చర్నాకోల దెబ్బ అయింది. వీపు చరుపు అయింది. గుండెలో కత్తిపోటయింది. గొంతులో గాలమైంది. మింగలేక కక్కలేక వీరన్న ఉక్కిరిబిక్కిరైపోయాడు. కోటి తన 2 ఎకరాల పొలంలో వేరుశెనగ పీకించి పనులు పెట్టించాడు. వీరన్న చేలో కోయించిన వేరుశెనగకాయల బస్తాలు ఎత్తుకు వస్తున్న బళ్ళు తాటితోపు మీదుగా తిరిగి డొంకలోకి రావటమే రివాజు. అయితే అది దూరం. అంచేత దగ్గరని కోటి చేలో నుంచి తోలాడు ఎడ్లబండిని జీతగాడు. దానితో రెండోది బయలుదేరింది. 2 బళ్ళు చేను మధ్యకు వచ్చిన తర్వాత కోటి చూశాడు. వెనక్కు పోతే ఎంత నష్టమో, ముందుకు పోయినా అంతే. బళ్ళు వేరుశెనక్కాయ కంప తొక్కుతూ వస్తున్నాయి. కాయ రాలిపోతుంది. కంది చెట్లు విరగదొక్కుతున్నాయి. బళ్ళు హడావుడిగా వస్తుంటే కోటి చూచి ఓర్చుకోలేకపోయాడు. ఆ దృశ్యం చూడలేకపోయాడు. ఎడ్లబళ్ళు దగ్గరకు పోయి ఆపమన్నాడు. ఇటెందుకొచ్చారన్నాడు. అటు తిరిగి రాకూడదా అన్నాడు. మునసబు గారి బళ్ళైతే భయమా అన్నాడు. ఈ నష్టం ఎవడు కట్టిస్తాడన్నాడు. ఇటొస్తే ఒప్పుకునేది లేదన్నాడు. ఇప్పుడొస్తే వచ్చారు కానీ మరెప్పుడూ రావద్దన్నాడు. పొండన్నాడు. బళ్ళు వెళ్ళిపోయాయి. బళ్ళు తిన్నగా ఊళ్ళోకి జరిగిన అవమానం మోసుకుపోయి మొరపెట్టుకున్నాయి. ఆహా, కోటిగాడిట్ట అవటా అని అన్నాడన్నమాట. భేష్, బాగా అడిగేశాడు. నున్నగా కడిగేశాడు. ఆడు నాకు నచ్చాడు. ఆడికి 2 ఎకరాలు ఆడాడనమట్టేగా ఆడెట్టా కూసింది. మీ బుద్ధి ఎట్టా పోయింది? తిట్టులు తిని వచ్చారా? సిగ్గులేక చెప్తున్నారా? ఆడి సేను పాడు చేస్తా రావచ్చా?
తప్పుగందా? మళ్ళెప్పుడన్నా అట్టా వచ్చారంటే నరికి పోగులేసి పారెత్త పోండి అన్నాడు. మాట అన్న కోటి మర్చిపోయాడు గాని వీరన్న మర్చిపోలేదు. మాటల బల్లెలతో రోజూ గుండెలో పొడుచుకుంటూ ఉన్నాడు. ఆ పుండు 12 ఏళ్లకు మొన్న మానింది. నాగలింగం వీరన్న మీసాల మీద కత్తి పెడుతుంటే వీరన్న అహంకారం మీద కత్తి పెడుతున్నట్లు అనిపించింది. ఈ మీసాలు చూచే జనం జడుసుకునేవాళ్ళు. ఈ మీసాలు వీరన్న తాకితేనే ఎదుటివాళ్ల గుండెలు పగిలేవి. తను పెరిగి బుద్ధెరిగిన తర్వాత కోటి చేయి తప్ప మరెవరి చేయి తగలని మీసాలు, మునసబుగిరి ఔన్నత్యం పెంచిన మీసాలు. కత్తి నిర్దాక్షిణ్యంగా తరుగుతుంటే, నాగలింగం గొరుగుతుంటే, తెగిన మీసాలు నేల మీద పడుతుంటే జీతగాడు పట్టుకొని ఒత్తిపట్టి గుంపిటబట్టి నలిపి వీరన్న ప్రాణం గిలగిలమనేట్లు బట్టలో పడేస్తున్నాడు. తన స్థానం తప్పిన వస్తువెంత దయనీయం అయిపోతుందో తెలిసినట్లయింది. మీసాలు లేని ఓష్టం గూడు లేని పక్షిలాగా గిలగిల్లాడుతూ ఉంది. దాని స్నేహంతో విలాసంగా వయ్యారాలు పోయే అధరం ఎడారిలో కాలు తెగిన ఒంటెలాగా పడి ఉంది. మునుపు జంట కవులులాగా బండబూతులు అధికారాలు ఆసువుగా చెప్పే పదాలు ఎండిన దబ్బకాయ తొక్కల్లాగా మొరటుగా వికారంగా ఉన్నాయి. మడతలు పడి ఎండిపోయి మూర్ఖుడి హృదయంలాగా ఉన్నాయి. ఆ పెదాలు పలికిన అబద్ధాలు తలుచుకుంటుంటే నాగలింగానికి ఏడుపొస్తూ ఉంది. ఆ క్షణంలో వెర్రి నవ్వు నాగలింగం పెదాల మీద పుట్టి సెలవుల్లో సాగి చెక్కిళ్లలో పాకి కళ్ళలో ఆరిపోకముందే నీళ్లు నిండాయి. కన్నీటి చుక్క చెక్కిలి మీదుగా సెలవిలోంచి అధరం మీదకి ప్రాకింది. కరకరా పొద్దెక్కింది. ఎండ వీపు మీద మద్దెల వాయిస్తూ ఉంది. సత్రంలో వీధిబడి పిల్లలు అఆలు చదువుతూ ఇంకా ఎవరినో వారిస్తూనే ఉన్నారు. అఆల వాళ్ల అల్లరి వినిపించినంత దూరం వీణుల విందు. జీతగాడు పొలం నుండి బండి తోలుకొని తిరిగి వచ్చాడు. ఊరబావి నొప్పి, గొంతు నొప్పి తగ్గిపోయింది. ఏడవటం మానేసింది. మంచు విచ్చిపోయింది. గడ్డం మీద వెంట్రుకలు దట్టంగా పడ్డాయి. నీళ్లతో తడిసి మెత్తగా ఉంది గడ్డం. వెంట్రుకలు తొలగిస్తుంటే చేతికి తడి అవుతూ ఉంది. తడి చేతికి తడి వెంట్రుకలు చుట్టుకుని వదిలించుకున్నా వదలకుండా అరచేతి మీద రేఖల్లాగా కనపడుతున్నాయి. ఇవి తన జీవితం మారుస్తాయా అని క్షణంసేపు అనిపించింది. వెంటనే నిస్పృహ. ఇవాళ క్రొత్తగా తన అదృష్టం మారేదేముంది, సాధించేదేముంది? ఉదయం పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తున్న తండ్రి ముఖంలో కనిపించిన దీనత్వం లాంటి తన అదృష్టం తలుచుకొని నాగలింగం కుమిలిపోయాడు. తండ్రి కష్టార్జితం ఆ 2 ఎకరాల గరువు, తమ యావదాస్తి. నిజానికి తన తండ్రికి ఆ పొలం 2వ కొడుకు. ఆ పొలం మీద అంత ప్రేమ. కొన్నప్పుడు పాడు బీడుగా ఉన్న భూమి పంట పొలంగా చేసుకున్నాడు. ఏలెడంత పసివాణ్ణి ఏనుగంత మనిషిని చేసుకున్న తల్లితత్వం కోటిది. పొలం పంట ఇంటికి వస్తే పిల్లా పాపలతో ఇల్లు కలకల్లాడినట్లు పొంగిపోయాడు కోటి. ఇంతకాలం పొలాన్ని ప్రేమించిన కోటిని రాత్రి పొలం ప్రేమించింది. కన్న కొడుకులాగా, కన్న కూతురులాగా కోటిని చూసుకుంది, ఎత్తుకుంది, లాలించింది, బుజ్జగించింది. రాత్రి కోటి ఒక్కచోట పండుకోలేదు. పొలమంతా దొర్లాడు. నేలతల్లిని గుండెలకు హత్తుకున్నాడు. ఇసుకలో కూరుకుపోయాడు. తెల్లవార్లు భూమి తల్లి ఒళ్ళో దాక్కున్న కన్న కొడుకు కోటి. చలిలో బాధపడి తలనొప్పి ఒళ్ళు నొప్పులతో జలుబు తుమ్ములతో దగ్గుతో ఇంటి ముఖం పట్టాడు. తండ్రి దృష్టిపథంలో మెదిలి తన అదృష్టం ఎంత వంకరగా ఉందో తెలిసినట్లయింది. మీసం పూర్తిగా తీసివేసిన చేయి చూచుకుంటుంటే కడుపులో చేయి పెట్టి పేగులు దేవినట్టయింది. తల తిరుగుతూ ఉంది. నున్నగా ఉన్న వీరన్న తల తన బ్రతుకు ఎంతగా గొరిగివేయబడిందో గుర్తు చేస్తున్నట్లుంది. ఉండరే! వీరన్న అదమాయించాడు. పైకి లేచాడు. కాళ్ళు చేతులు జాడించాడు. తల విదిలించాడు. కప్పుకున్న కండువాలోంచి చేయి పైకి తీసి తల మీద పెట్టుకుని తడిమాడు. వెంటనే మీసాలు తడిమాడు. మళ్ళీ తల, మళ్ళీ మీసం. తాయిలం జేబులో పెట్టుకున్న పిల్లాడు అది పడిపోతే
చొక్కా జేబు నిక్కర జేబు హడావుడిగా తముళ్లాడినట్లు నెత్తి జుత్తు మీసం జుత్తు కోసం వీరన్న తడుముకున్నాడు. తల తీసేసినట్టుంది. ఏదో గొణిగాడు. కానిరా కాని, తొందరగా కాని అన్నాడు. కూర్చున్నాడు. నాగలింగం తల ఊపాడు. అతడి తల నిండా జుత్తు దరిద్రుడి సంతానంలా దేదీప్యమానంగా పొద్దుటి ఎండకు మెరుస్తూ ఉంది. గడ్డం మీద కత్తి పెట్టాడు. బరబరా పరపరా లాగేస్తున్నాడు. నెమ్మది రోయ్ నెమ్మది హెచ్చరించాడు వీరన్న. నాగలింగం తల ఊపాడు. అతడి గడ్డం నిండా జుత్తు తేనెతుట్టిన ఈగలు చుట్టుకున్నట్లు నాగలింగం గడ్డం నిండా వెంట్రుకలు దట్టంగా బిరుసుగా. వీధి బళ్ళోంచి పిల్లలు ఆ ఆ అంటుంటే వద్దు వద్దు అన్నట్లుగా వినబడుతూ ఉంది. నాగలింగం ఏం వద్దనుకున్నాడో అదే జరిగింది. నాగ్గాడు నాకు బాకీ అన్నాడు వీరన్న. అంతేకాదు నా డబ్బు నా గట్టు పట్టుపట్టాడు. ఏందాధారం? నోటు. కోటి నోటు చూశాడు. సంతకం చూశాడు. నాగలింగం సంతకమే. అంతకాలం టీచరు తన్నులు తిన్నందుకు చదువు రాకపోయినా సంతకం వచ్చింది. అది బాగా ఉపయోగపడింది. పిచ్చివాడి కాలినడకలాగా ఉంది. సంతకం వెర్రి ముఖంతో చూస్తూ ఉంది. అసలుకు రెట్టింపు వేసి నోటు వ్రాయించుకున్నాడు. మొత్తానికి వడ్డీ కట్టి తిరగవ్రాయించాడు. ఈ విధంగా 12 ఏళ్ల నుంచి పెరిగిపోయిన వడ్డీ అసలుకు తాత అయి కూర్చుంది. తీసుకున్న డబ్బుకు కట్టవలసిన డబ్బుకు దోమ ఏనుక్కున్నంత తేడా. ఇంత మొత్తానికి ఎందుకు నోటు అని అడిగితే ఇచ్చేటప్పుడు సగమే ఇద్దూలెమ్మని మాట ఇచ్చాడు వీరన్న. ఆ నోటులో సగానికే తాను బాకీ అని నాగలింగం అంటే వీరన్న మండిపడ్డాడు. అంతా కట్టవలసిన మొత్తమే అన్నాడు. అంత మొత్తమూ ఇచ్చానన్నాడు. అన్నం తినే నోటితోనే అన్నాడు. బాకీ తీరుస్తావా లేదా అని నిలదీసి అడిగాడు. నా దగ్గర లేదు అంటే బాకీ కింద పొలం జమగట్టు అన్నాడు. నాగలింగానికి తెలిసింది. ఇంతకాలం వీరన్న మైత్రి ఆంతర్యం ఇప్పుడు అర్థమైపోయింది. ఆ పొలం నాది, నా కష్టార్జితం అన్నట్లుగా ఎదురు తిరిగాడు కోటి. నా డబ్బు నాకు ఇవ్వాల్సిందే అన్న వాటంగా పట్టుబట్టాడు వీరన్న. నాగలింగం 2 పట్టాల మీదుగా రైలు పోతుంటే కమ్మీల మధ్య మునగదీసుకు పడుకున్న వాడి ప్రాణం కొట్టుకులాడినట్లు గిలగిల్లాడాడు. ఏ విషయం తండ్రికి తెలియకూడదని భయపడుతూ 12 ఏళ్లు దాచి ఉంచాడో ఆ విషయం తెలిసేసరికి నోటి వెంట మాట లేకపోయింది. ఇంతలో ఇంత ముంచుకు వస్తుందనుకోలేదు నాగలింగం. ఈయన నా కొడుకు కాదు, ఈడికి సిల్లిగా వెయ్యను. నా కడుపు నీడు సెడబుట్టాడు. ఇది నా ఆస్తి, నా ఇట్టం, నేను తగలేసుకుంటా. నాకెవడు చెబుతాడో ఇటు రమ్మను అని అడ్డం తిరిగేసరికి వీరన్న రెచ్చిపోయాడు. కోర్టుకి ఇడుస్తానన్నాడు. మాట నెగ్గించుకున్నాడు. వ్యవహారం కోర్టుకెక్కిన దగ్గర నుంచి వీరన్న ఇంటి గడప తొక్కలేదు కోటి. కోర్టులో తన కేసు ఏమవుతుందోనన్న భయం కలిగిన మర్నాడే భగవంతుడు గుర్తుకొచ్చి తలనీలాలు మొక్కుకున్నాడు వీరన్న. కోర్టులో వీరన్న గెలిచే అవకాశం లేదని, డబ్బు రాదని, కోరిక తీరదని, కేసు పోతుందని తెలిసి కసిగా దిగులుపడ్డాడు. నాగలింగం డబ్బు కట్టక తప్పదని, డబ్బు కట్టకపోతే జైల్లో పెడతారని విని కుమిలిపోయాడు. చచ్చిపోతే డబ్బు కట్టే పని ఉండదు కదా అని చావటానికి ధైర్యం లేక బ్రతికి ఉంటున్నాడు. కొడుకు కష్టం వినలేని చూడలేని కోటి కొడుకు జైలుకు వెళ్ళకూడదనుకున్న క్షణంలో కేసు ఓడిపోయాడు. ఆస్తి చేయి దాటిపోయింది. నాగలింగం గడ్డం 2 చెంపల మీద నున్నగా చేశాడు. జీతగాడు వెంట్రుక క్రింద పడకుండా తప్పిపోకుండా భద్రంగా పసుపు బట్టలో చేర్చాడు. ఎడ్లబండి జీతగాడు 2 కూలీలతో వచ్చి ఎదుట నిలబడ్డాడు. కూలోళ్ళొచ్చారు అన్నాడు. వీరన్న విన్నాడు. చేయి పైకెత్తి ఆగరా అన్నాడు. పోండి, పోయి నా చేనుకు కోటిగాడి చేనుకు మధ్యలో ఉన్న సిల్లకంప నరకండి, మొటికి లేకుండా నరకండి, ఏళ్లతో కొళ్ళబడవండి, మళ్ళీ మొలక పెరగకుండా పిలకేయకుండా ఎరగబడవండి, పీకి పారేయండి, తెగ నరికి పోగులు పెట్టండి, పోండి కసిగా చెప్పాడు వీరన్న. కూలీలు వెళ్ళిపోయారు. విన్న ఒక్కొక్క మాట ఒక్కొక్క గుణపపు పోటే గుండెలు చితికిపోతున్నాయి. తన పంతం నెరవేరి జుత్తు తీసి తిరుపతి పంపబోతున్నాడు వీరన్న.
పొలానికి పంతం తీరిందా? పొలం తల్లి జుత్తులాంటి చిల్లకంప తీసేయిస్తున్నాడా? అదేం చేస్తాడు? ఆలోచిస్తుంటే నాగలింగం బుర్ర పగిలిపోతూ ఉంది. గడ్డమంతా పూర్తయినట్లే, గొంతు కింద మాత్రం జుత్తుంది. నున్నటి తల, నున్నటి చెంపలు, నున్నటి మీసకట్టు చోటు. ఇంతకాలం వెంట్రుకలున్న ఈ ప్రదేశాలు ఇప్పుడు బోసికొట్టి విచిత్రంగా ఉన్నాయి. గొంతు కింద వ్రేలబడ్డ జుత్తు మేకగడ్డం గుర్తుకు తెచ్చేటట్లుంది. వీరన్న నూనె సిద్ధిలాగా చిత్రంగా ఉన్నాడు. మునుప మనిషి ముఖం చూసి భయపడేవాళ్ళిప్పుడు భయపడరు. ముఖం ఎగతాళిగా ఉంది, సౌమ్యంగా ఉంది, అమాయకంగా ఉంది. ఆ రోజు, ఆ పైన ప్రతిరోజు, చాలా రోజుల వరకు ఈ ముఖం అంత అమాయకంగానే ఉంటూ కనిపించింది, అంత సౌమ్యంగానే గోచరించింది. వీరన్న నాగలింగం కంటే 4 ఏళ్లు ముందు పుట్టాడు, 4 ఆకులు ఎక్కువే చదివాడు. అప్పటికి వీరన్న మునసబు అయి 2 ఏళ్ళయింది. 12 ఏళ్ల నాటి మాట. మునసబు నాగలింగం భుజం మీద చేయి వేస్తే పొంగిపోయి వెంటబోయాడు. వీరన్న ఇంట్లోకి తీసుకుపోతుంటే దేవేంద్రలోకంలోకి పోతున్నాననుకున్నాడు నాగలింగం. ఆ రోజు రకరకాల సీసాల్లోంచి రంగురంగుల అమృతం గుప్పున సుగంధం దిక్కులకు దిక్కు దివాణం లేకుండా అందిస్తూ ఉంటే గ్లాసులో పోసి సోడా కలిపి ఇస్తే తాగి గ్లాసు వెంట గ్లాసు గడగడా తాగేసి మరుక్షణంలో మహేంద్రుడైపోయాడు నాగలింగం. మునుపు కూర్చున్న కుర్చీ అంతలో సింహాసనం అయిపోయింది. వీరన్న పరిచారకుల్లా కనిపించాడు. సర్వ ప్రకృతి తనకు దాస్యం చేయటానికి పుట్టిందనుకున్నాడు. ఎవణ్ణైనా కాలికొద్దీ తంతామనిపించింది. ఆ రోజు రాత్రంతా దేవేంద్ర వైభవం అనుభవించి తెల్లారి ఇల్లు వాకిలి చూస్తే తగలేద్దామనిపించి కోపంతో ధూమ్ధాంలాడాడు నాగలింగం. 2వ రోజు రాత్రి, నువ్వే నన్ను స్వర్గానికి తీసుకుపోతావా, నేను నిన్ను తీసుకుపోయేదా అని వీరన్న అడిగితే నేనే తీసుకుపోతా అన్నాడు నాగలింగం. అప్పటికే సగం అమృతం ముగించి చేయి కాలు విదిలిస్తూ రొమ్ము అప్పలిస్తూ వీరన్న చేయి పట్టుకుని ఆకాశంలోకి చూస్తూ, మరి అమృతం? వీరన్న ప్రశ్న. మరి డబ్బు? నాగలింగం తిరుగు ప్రశ్న. ఇదిగో ఇచ్చాడు వీరన్న. తీసుకున్నాడు. రోజురోజుకి అమృతం మోతాదు పెంచుతూ వారం రోజుల్లో పాత అమృతం మార్చి కొత్త అమృతం తీసుకోవటం సాగించి మరో వారానికి మహామంచి అమృతం తప్ప మరేం ముట్టుకోకుండా నియమనిష్టలతో సదాచారాలతో ఇద్దరూ రోజుకొకరు చొప్పున ఖర్చు చేస్తూ 2 నెలల పాటు స్వర్గాన్ని కాళ్ళ దగ్గర కాపలా కుక్కలా ఉంచుకున్నారు. స్వర్గాన్నేనా ఇంక దేన్నైనా ఉంచుకుందామా అని ఆలోచించి స్వర్గంలో ఉంటూ రంభ లేకపోతే ఏం బాగుంటుందని, రంభ కావాలా దాని అమ్మ కావాలా అంటే వీరన్న రంభ అంటే నాగలింగం దాని అమ్మ అనటంతో పేక ముక్కలు ప్రాణం పోసుకువచ్చి నాగలింగం మాట నిలబెట్టాయి. నిద్రాహారాలు లేకుండా రాత్రి పగలు లేకుండా అమృతము రంభ అమ్మ రెంటిలో దేన్ని వదలకుండా దేనికి లోపం కలగకుండా 2 నెలలు అసిధారా వ్రతం నిర్విఘ్నంగా సాగించారు. వీళ్ళిద్దరికీ స్నేహం అన్న సంగతి అమృతం వాసనలాగా ఊరంతా గుప్పుమంది. తాగుతారు, పేకాడుతారు, వేశ్యలతో ఉంటారు. ఈ విధంగా ప్రఖ్యాతి ఆర్జించారు. ఊళ్ళో వాళ్ళకి చెవులున్నాయి, అందుకని అవి కొరుక్కున్నారు. నాగలింగానికి ఏదో మూడిందని అందరూ అనుకున్నారు. ఈ మాటలు కొడుకు చేష్టలు తెలుసుకున్న కోటి నిప్పు మీద ఉప్పులాగా చిటపట్లాడాడు, చెడామడా తిట్టాడు. ఇంట్లోంచి కదిలితే ఎముక పెరగదంతానన్నాడు. 3 రోజులు ఇల్లు వాకిలి దాటక బయటికి పోలేక అమృతం లేక అన్నం ఉండి ఉపవాసం ఉన్నాడు నాగలింగం. 4వ రోజు వెట్టి మనిషి వచ్చి మునసబుగోరు రమ్మంటున్నారు అంటే లేడికి లేచిందే ప్రయాణం అన్నట్లు ఆఘమేఘాల మీద వెళ్ళాడు నాగలింగం. ఆ రాత్రి మిత్రులిద్దరూ మునుపెన్నడూ తాగనంత అమృతం, ఈ 3 రాత్రులు తాగి ఉండవలసినంత అమృతం ఆరగారగా కాఫీ చప్పరించినట్లు చప్పరించారు. తెల్లవారుజామున చప్పరించింది అమృతమో అధరామృతమో తెలియకుండా అయిపోయింది. అప్పుడు నా డబ్బు మాట ఏం చేశా నాగి ముద్దుగా అడిగాడు. తీసుకో నాగలింగం చెప్పాడు. ఏది డబ్బు? యాడుందో చూసుకో. పత్రం రాయనా? రాసుకో. సంతకం?
ఇదిగో చెయ్యి వేసుకో. నాగలింగం వీరన్న గొంతు మీద పదునైన కత్తితో గడ్డం గీస్తున్నాడు. కత్తి కరకరలాడుతూ ఉంది. సంతకం చేసే పెన్నులాగా. గడ్డం అయిపోయింది. ఇంకా మొటిక ఉంది. కత్తి ఎదురు తిప్పాడు. ఎదురు గీస్తున్నాడు నాగలింగం. చాలా కాలం నుంచి గీయని గడ్డం. మంట పుడుతూ ఉంది. చాలా పొడవు గడ్డం. పూర్తిగా గీసేశాడు. ఇంకా మిగిలిపోయిన కొదవలు నున్నగా గీస్తున్నాడు. మంటరా మంట, వీరన్న చెప్పాడు. పోద్దిలే, నాగలింగం బదులు చెప్పాడు. గడ్డం మళ్ళీ తడిపి మొటిక పరిగి పంటలాగా ఏరుతున్నాడు. వీరన్న సాలోచనగా నాగలింగం ముఖంలోకి చూశాడు. వీరన్న కళ్ళు మాట్లాడుతున్నాయి, ప్రశ్నిస్తున్నాయి, నవ్వుతున్నాయి, ఎగతాళి చేస్తున్నాయి. నాగలింగం కళ్ళు మత్తుగా వాలుతున్నాయి, బాధగా మూలుగుతున్నాయి, నీరసంగా జారుతున్నాయి, కోపంగా మండుతున్నాయి. రెండు జతల కళ్ల మధ్య రెండు ప్రపంచ సంగ్రామాల మధ్యకాలపు తాత్కాలిక శాంతి జెండా ఎగరవేస్తూ ఉంది. నాగలింగం వీరన్న ముఖంలోకి చూడటం మానేశాడు. గొంతు చూస్తున్నాడు. కత్తితో గీస్తున్నాడు. గతుకుల రోడ్డులో ఎగిరిపడే కొత్త కారుల కుదుపుల్లో దూకుతూ పోతూ ఉంది కత్తి. గొంతుకోలు ఎగిరెగిరి పడుతూ ఉంది. నాగలింగం వీరన్న గొంతు చూస్తున్నాడు. ఒకనాటి మిత్రుడి గొంతు, నేటి మునసబు గొంతు, అమృతం తాగిన గొంతు, తాగించిన గొంతు, గుటకలేసిన గొంతు, వేయించిన గొంతు, అధరామృతం తాగిన గొంతు, తాగించిన గొంతు, పేకాడించిన గొంతు, పెడసరంగా మాట్లాడిన గొంతు, డబ్బు అడిగిన గొంతు, అబద్ధం ఆడిన గొంతు, మోసం చేసిన గొంతు, కోర్టు కీడ్చిన గొంతు. కత్తి క్రింద మెత్తగా ఒత్తుగా చర్మపు పొరతో అరతో కదులుతున్న సాగుతున్న జారుతున్న గొంతు. కత్తి నాగలింగం చేతిలో ఏటవాలుగా క్రిందికి ముటికలు తరుగుతూ దిగుతూ ఉంది. వెంట్రుకలతో పాటు వాటి పాదుల్లో 6 నెలల నుంచి కూరుకుపోయిన మురికి గీరుకుంటూ వస్తుంది కత్తి. ఆ చర్మం మీద, ఆ చర్మంలో, ఆ రక్తంలో యుగయుగాల మానవుడి అధికారపు చీకటి, మానవుడి కులవృత్తి, మానవుడి దొమ్మ పొగరు ముప్పేటన ముడిపడి త్రిగుణీకృతమైపోయి కడిగినా గీరినా కోసినా ముక్కలు చేసినా తరిగిపోని అపరిశుభ్రత. మునసబు రక్తంలో గతంలో, వర్తమానంలో, భవిష్యత్తులో త్రికాల బాధితమై దట్టంగా ఉవ్వెత్తుగా కుప్పగా పడి పొరలు పొరలుగా తెరలు తెరలుగా ఊగుతూ రేగుతూ రంగురంగులతో వింత వింత ఆకారాలతో వన్నెలతో చిన్నెలతో చిన్మయంగా విశ్వమంత విస్తృతంగా వ్యాపించిన అహంకారపు అపరిశుభ్రత. సృష్టి ఆది నుంచి ఇవాల్టి దాకా ఆది మధ్యాంతాలు లేకుండా నిరంతర నిరాఘాట స్రవంతిలాగా ద్వంద్వాలు లేకుండా వైవిధ్యం లేకుండా విభిన్నత లేకుండా సకల చరాచర జగత్తు అంతా విశాలమై అంతటా నిండి ఎడం లేకుండా విచ్చలవిడిగా దొరికిన పురుగును మృంగే సాలీడులాగా బలహీనుడి బ్రతుకు తినే బలవంతుళ్లాగా వ్యాపించి చిరంజీవిగా చిద్విలాసంగా మహాస్వేచ్ఛగా విజృంభించి విశృంఖలంగా వియత్తలం దాకా నర్తించే నాది నాకు అనే తత్వపు అపరిశుభ్రత. తరిగి కుప్పలు పెట్టవలసిన మనిషి కత్తి ఏటవాలుగా పెట్టి గడ్డం గీస్తున్నాడు. నాగ్గా వీరన గొంతు బొంగురుపోయింది. ఏ? గొంతు పోయింది. గడ్డం నున్నగా అయిపోయింది. నాగలింగం వీరన్న ముఖంలోకి చూశాడు. ముచ్చికల గుంట నుంచి అంగిటి గుంట దాకా మధ్యలో ఎక్కడా వెంట్రుక లేదు. అంతా రంగు పూసినట్లయిపోయింది. ఈ ముఖం కొత్తగా ఉంది. ఈ ముఖం వింతగా ఉంది. ఈ ముఖం పాతది కాదు. ఈ ముఖం మునుపటిది కాదు. ఈ వీరన్న మునుపటి వీరన్న కాడు. ఇంతకుముందు మెడపైన జుత్తు రూపంలో సంపద ఉంటే ఇప్పుడు వీరన్న దరిద్రుడు. ఇంతవరకు పెరిగింది దారిద్ర్యమైతే ఇప్పుడు వీరన్న లక్ష్మీపతి, శ్రీ మహావిష్ణువు. నాగలింగానికి తను ఏం పోగొట్టుకున్నాడో, ఏం సంపాదించాడో, ఎక్కడ నిలబడ్డాడో, ఎక్కడ నిలబడలేదో తెలియకుండా అయిపోయింది. తన ఉనికి ఏమిటో, తన అస్తిత్వం ఏమిటో బొత్తిగా అంతుపట్టలేదు. తన మనుగడ ఏమిటో, తన తోవ ఏటో అంతు చిక్కలేదు. ఒక అవ్యవస్థ పునాది మీద పువ్వులాగా అమాయకంగా ఉన్నాడు. ఉన్నట్టుండి
సూర్యుడు ఉడికిపోతున్నాడు. ఎండ వీపు చురచురలాడిస్తూ ఉంది. చలి లేదు, వెచ్చగా ఉంది, వేడిగా ఉంది, మంటగా ఉంది. సత్రం వీధిబళ్ళో పిల్లలు ఆ ఆ అంటూ ఆహా అని ఎవరినో ఇంకా వారిస్తున్నట్లే అరుస్తున్నారు. ఆకస్మికంగా వీరన్న గొంతుకోలు క్రింద మెడతోలు మడత క్రింద తెగిపోకుండా దాక్కుని నిక్కి చూస్తూ ఉంది వెంట్రుక ముటిక. నాగలింగం సర్రున కత్తి తీశాడు. గడ్డం మీద చేయి వేసి వెనక్కు నెట్టాడు. కత్తి నిలువునా పెట్టి అడ్డంగా తిప్పి ఏటవాలుగా లాగి నిలువుగా ఒత్తి నిట్టూరుస్తూ లేచి వణుకుతూ వీరన్న మొహంలోకి చూస్తూ అన్నాడు, అయిపోయింది. ఇది తలలేనోడు కథ. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.